హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను పీసీఓడి కోసం చెప్పాలనుకుంటున్నానండి. నా జీవితంలో నాకు పీసీఓడి ఎలా వచ్చింది, అది ఎలా క్యూర్ చేసుకున్నాను అనేది చెప్పాలనుకుంటున్నాను. అసలు పీసీఓడి నాకు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది నేను చెప్తానండి. ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సంక్రాంతి టైంలో పీరియడ్ టైం అని చెప్పి నేను పీరియడ్ రాకుండా పీరియడ్ కంట్రోల్ ట్యాబ్లెట్ అనేది వేశాను. 2 months నాకు పీరియడ్ రాలేదు. 2 months పీరియడ్ రాకపోతే నేను ఏమనుకున్నానంటే సరేలే నార్మల్గానే రాలేదని. తర్వాత ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేవి నాకు అక్కడ స్టార్ట్ అయ్యాయి. 1 year అవుతుంది నాకు ఇరెగ్యులర్గానే ఉన్నాయి. 55 daysకి 60 daysకి 2 monthsకి ఒకసారికి పీరియడ్ రావడం అనేది స్టార్ట్ అయింది నాకు. మా అమ్మ అయితే ఇంక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. డాక్టర్ గారు పీసీఓడి అని చెప్పారు. సరే నాకు ఎందుకు పీసీఓడి వచ్చిందా అని ఆలోచించాను అనమాట. 2019లో వచ్చింది. 2021, 20, 21, 22 వరకు నా జీవితం నుంచి అదైతే పోలేదు. దానివల్ల నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అసలు పీసీఓడి వస్తే ఏం సింటమ్స్ ఉంటాయి అని అనుకుంటారా? చెప్తాను వినండి. ఫస్ట్ లావ్ అయిపోతారు, హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఈ 3 మెయిన్ అనమాట. నాకైతే 3 monthsకి ఒకసారి పీరియడ్ వచ్చేది, లేదా 6 monthsకి ఒకసారి పీరియడ్ వచ్చేది. ఒకసారి మాత్రమే వచ్చింది అలా. 6 monthsకి ఒకసారి పీరియడ్ వచ్చేసరికి మాత్రం నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. నేనైతే 45 kgs ఉండేదాన్ని 65 kgsకి వెళ్ళిపోయాను అనమాట. నాకే ఆశ్చర్యం అనిపించింది. నా పెళ్ళి టైం వచ్చేసరికి నేను 65 kgs ఉన్నాను. పెళ్ళి ముందు వరకు కూడా వాకింగ్ ఇలా చెయ్యు, ఎక్సర్సైజ్ చెయ్యి అంటే నేను ఎవరి మాట వినేదాన్ని కాదు. చాలా బద్ధకస్తురాలిని. నాకు అప్పుడు పెళ్ళి అయిన తర్వాత తెలిసిందనమాట, ఓహో లైఫ్లో పిల్లలు అంటే ఎంత ఇంపార్టెంటా అని. ఎందుకంటే నలుగురు అడుగుతున్నప్పుడు మనకు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు అడిగేస్తారు కానీ మనకు ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి తెలియదు అనమాట. నేను ఎలా తగ్గించుకున్నానో చెప్తాను. ఇంకా పెళ్ళయింది, స్టార్ట్ అయిందనమాట నాకు టెన్షన్. అమ్మో బాబోయ్, నాకు ఇలాగ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, పిల్లలు పుడతారా పుట్టరా, అందరు నన్ను అడిగేస్తున్నారు, ఏమవుద్దా అని ఒక టెన్షన్ అయితే నేను పెట్టుకునేదాన్ని. కానీ అక్కడే చేశాను అనమాట పెద్ద పొరపాటు. స్ట్రెస్ ఎక్కువ ఉంటే మాత్రం పీసీఓడి అనేది మనకి పీరియడ్ ఇరెగ్యులర్ చేస్తుందండి. ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేవి మనకి వచ్చేస్తాయి. అయితే పెళ్ళైన తర్వాత ఇలాగే 6 daysకి నాకు పీరియడ్ వచ్చిందండి. 2 months తర్వాత నేను ఏమనుకున్నానంటే నిజంగానే ప్రెగ్నెన్సీ అనుకుని హాస్పిటల్కి వెళ్తే మేడం పెద్ద బాంబే పేల్చింది. కాదమ్మా నీకు పీసీఓడి ఉందమ్మా అని చెప్పారు. సరే అనుకొని చాలా బాధపడి ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను నేను. కానీ చాలా బాధపడి తిరిగి వచ్చాను అనమాట. చాలా ఏడుపు వచ్చింది ఆ రోజు. లేదు నేను ఏదో ఒకటి చెయ్యాలి, నాకు ఎలాగైనా 1 yearలో పిల్లలైతే కనాలి అని ఫిక్స్ అయ్యాను. నేనేం చేశాను, అసలు ఎలా తగ్గించుకున్నాను అనేది నేను చెప్తానండి ఇప్పుడు. ఫస్ట్ వెయిట్ లాస్ అనేది అవ్వాలండి. ఎలా అవుతాం వెయిట్ లాస్ అనేది మనం ఎంచుకోవాలి. లేదా ఎక్సర్సైజ్ ద్వారా, లేకపోతే ఫుడ్ కంట్రోల్ చేసి అనేది మీరే నిర్ణయం తీసుకోవాలి. నేనైతే మాత్రం 2 చేసేదాన్ని. పొద్దున్నే లేచి 6 గంటలకి 45 నిమిషాలు మాత్రం ఎక్సర్సైజ్ చేసేదాన్ని అండి, యోగాలు చేసేదాన్ని. అలాగే 10,000 అడుగులు వాకింగ్కి వెళ్ళేదాన్ని. మా ఆయన దగ్గర స్మార్ట్ వాచ్ అనేది ఉంది, దానిలో అడుగులు లెక్క పెడుతుంది అనమాట. సో నేను అది తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. 10,000 అడుగులు అవ్వగానే ఇంటికి వచ్చేసేదాన్ని. వెంటనే ఎక్సర్సైజ్ అనేవి నేను స్టార్ట్ చేసేదాన్ని. అలాగే మార్నింగ్ మీరున్న వెయిట్లో ఒక 5 kgs తగ్గినా కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయండి. నేనైతే ఫుడ్ ఏం తీసుకున్నానన్న విషయం నేను చెప్తాను. మనం కంప్లీట్గా జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, మైదా ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, ఆయిల్ ఫుడ్స్ అనేవి పూర్తిగా తీసుకోకూడదు. తీసుకున్న లిమిట్లో మాత్రమే తీసుకోవాలి. ఇలాగ ఒక 6 months కానీ మీరు చేశారంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. నేను అలాగే చేశాను. మార్నింగ్ ఏమో స్ప్రౌట్స్, వెజిటేబుల్ సలాడ్ తీసుకునేదాన్ని. 11 o'clockకి శనగుండ లేకపోతే నువ్వుండ తీసుకునేదాన్ని. ఆఫ్టర్నూన్ ఏమో ఒకరోజు పప్పు అన్నం చేస్తే ఇంకో రోజు ఓట్స్ సలాడు లేకపోతే ఓట్స్ ఉప్మా ఇంకేదైనా చేసుకొని తినేదాన్ని అండి. అలాగా డేకి ఒక ఐటెం అని చెప్పి మధ్యాహ్నాలంటే మార్చుకుంటూ ఉండేదాన్ని. ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మనకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది ఇది. అలాగే ఈవినింగ్ 4 o'clockకి నేనేమైనా శనగలు లాంటివి, కొమ్ము శనగలు ఉంటాయి కదండి మనకి, ఆ కొమ్ము శనగలు ఉడకపెట్టుకొని తినేదాన్ని. నైట్ 7 o'clock కల్లా నా డిన్నర్ అనేది పూర్తయిపోయేదండి. నేను ఏ రోజు కూడా 6 months వరకు నైట్ డిన్నర్ అనేది చేయలేదండి. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తినేదాన్ని. అది 7 o'clock కల్లా తినేదాన్ని, కడుపు నిండా కూడా కాదు. అలా నేను 65 kgs నుండి 54 kgs వరకు కంప్లీట్గా తగ్గాను. తగ్గిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యిందండి. వెయిట్ లాస్ అవ్వాలి మెయిన్. మనం ఏవి తినకూడదో
ముందు రోజు నానబెట్టుకున్న మెంతులు ఒక స్పూన్తో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని మరుసటి రోజు మార్నింగ్ అయితే నేను మరగపెట్టుకొని అవి తాగేదాన్ని. అది కూడా నాకు చాలా బెనిఫిట్ అయితే ఇచ్చిందండి. మెంతులు కూడా మనకి రెగ్యులర్ అవుతాయండి పీరియడ్స్. సో నేను అలా ఒక 3 మంత్స్ మెంతులు తాగేదాన్నండి. ఇంకో 1 మంత్ అయితే జీరా పౌడర్ వేసుకొని తాగేదాన్ని. ఈ 2 కూడా మంచిగా హెల్ప్ అయ్యాయి నాకు. ఇవన్నీ చేసేటప్పుడు స్టార్టింగ్లో మాత్రం చాలా కష్టం అనిపిస్తుందండి. ఎందుకు చేస్తాం, పర్లేదులే, ఎప్పుడో కన్ఫర్మ్ అవుద్దులే, చెయ్యొద్దులే అనిపిస్తుంది. కానీ చేస్తున్న కొద్దీ అలవాటు అవుతుంది. మీరే కానీ వద్దులే అనుకొని ఆపేస్తే మాత్రం తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, బయట వాళ్ళకే ప్రాబ్లం అంతా వచ్చేస్తుంది. ఇంకేం లేదా, ఇంకేం లేదా, ఇంకేం లేదా అని అడుగుతారు ప్రెగ్నెన్సీ కోసం. మన భర్త ఏమనరు, మన ఇంట్లో అమ్మ నాన్న ఏమనరు, అత్తమామ ఏమనరు, కానీ బయట వాళ్ళకి ఉంటుంది నొప్పి అనమాట. సో మనం కూడా ఆలోచించాలి మన పిల్లల కోసం కదా. మనం ఎంత ఆస్తుందని అడగరండి ఎవరు కూడా, ఎంతమంది పిల్లలని అడుగుతారు. సో కొంచెం కష్టపడితే మనం సక్సెస్ అవుతాము. దేవుడు అనేవాడు లేట్ చేస్తాడేమో కానీ మనకైతే అన్యాయం చేయడండి. మన పట్ల మనకి బిలీవ్ ఉండాలి, అలాగే దేవుడిని కూడా బాగా బిలీవ్ చేయాలి. అప్పుడే మనం అనేది సక్సెస్ అవుతాం అనమాట దేనిలోనైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.